రకంగా దీన్ని సెటప్ చేయొచ్చు, ఏ రకంగా ఎవరితో మాట్లాడి ఎవరిని కూర్చోబెట్టి నెగోషియేషన్ స్టార్ట్ చేసి సీజ్ ఫైర్, మేము మీ మీద పేల్చాం, మీరు మా మీద పేల్చకండి, సెటిల్మెంట్ తీసుకురాదాం అనేటువంటి ఒక ఆలోచన చేయమని మోడీ గారిని అలాగే చేయించే ప్రయత్నం చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఇంకా కార్పొరేట్ స్కూల్స్ విషయంలో కూడా వాళ్ళ నవరత్నాల్లో పెట్టారు. అది పెద్ద విషయం కాదు. ఒకసారి కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళందరినీ పిలిచి ఇదిగో అబ్బాయి ఫీజు ఎంత పెట్టండి, బీసీలకి ఇన్ని సీట్లు, ఎస్సీలకి ఇన్ని సీట్లు ఇవ్వాలి, ఈ ప్రకారం మీరు చేయాలి అని మీరు చెప్పడమే. మీరు చెప్తారు, చేసి తీరాలి. ఎందుకంటే అవేమి కార్పొరేట్ స్కూల్స్ కాదు, అవన్నీ కూడా సొసైటీల మీద రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉంది. ఇమ్మీడియట్ గా అక్కడ ఈ సొసైటీలు రన్ చేస్తున్నటువంటి ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ 24 గంటల్లో జైలు కట్టిపోతారు. ఎందుకంటే వాటితో వచ్చినటువంటి ఆస్తులు కొనేస్తున్నారు. కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఒక్కొక్కటి సంతాస్తులు చూస్తే ఇందులో వచ్చిన డబ్బే అదంతా. ఇదంతా ఇల్లీగల్ మనీ. అయితే వాళ్ళ జోలికి వెళ్ళే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండవు కాబట్టి, ప్రభుత్వంలో వాళ్ళదే కీలకమైన పాత్ర కాబట్టి మీరు ఇది ప్రకటించి ఉన్నారు కాబట్టి ఒకసారి కార్పొరేట్ స్కూల్స్ ముసుగులో నడుస్తున్న సొసైటీలన్నింటినీ పిలవండి, వాటి చైర్మన్లో వాటికి సంబంధించిన ఎవరైతే కరెస్పాండెంట్లు అందరినీ ఒక మీటింగ్ పిలవండి, ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. దీని మధ్య నెగోషియేషన్ కూడా అక్కర్లేదు, ఇది చేయండి. ఇది రేపు వచ్చేటువంటి సంవత్సరంలో ఇది కానీ చేయకపోయినట్టయితే రెడీ టు ఫేస్ ద మ్యూజిక్, సిద్ధపడి వెళ్ళండి. ఒక్క మాట మీరు కూడా చెప్పక్కల, ఆఫీసులో ఒకళ్ళు మీరు చెప్తే చాలు. చాలా ఈజీగా అయిపోయేటువంటి పని, అది కూడా చేస్తారని నమ్ముతున్నాను. ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి తీరు ఇదే తీరులో నడవాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా. డిసప్పాయింట్ అయిపోవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ ఒక్కడైనా లోపలికి వెళ్తాడేమో అని చెప్పి నేను అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఆయన పార్టీ 2 చోట్ల కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. ఏదేమైనా ఆయన కాంశీరామ్ పేరు ఎక్కువ చెప్తూ ఉంటాడు కాబట్టి కాంశీరామ్ని ఆదర్శంగా తీసుకోండి. కాంశీరామ్ కూడా మొట్టమొదటి నిలబడినప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది. కానీ వదిలిపెట్టకుండా కాంశీరామ్ అలా నడిపి ఇవాళ భారతదేశంలోనే ఒక ఉన్నత స్థాయిలో ఆయన పార్టీని నిలబెట్టగలిగాడు. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. డెమోక్రసీలో చాలా న్యాచురల్ ఫినామినా. ఒకళ్ళు నెగ్గుతారు, ఒకళ్ళు ఓడతారు. నెగ్గినటువంటి వాళ్ళు బాగా పనిచేస్తే మళ్ళీ నెగ్గుతారు, చేయకపోతే ఓడిపోతారు. మనం చూస్తూనే ఉన్నాం చాలా కాలం నుంచి. అంచేత ఈవేళ కొత్త ముఖ్యమంత్రి గారికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నూతన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేయబోతున్నటువంటి గౌరవ శ్రీ డాక్టర్ రాజశేఖర రెడ్డి, గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాభివందనాలు తెలియజేస్తూ బెస్ట్ ఆఫ్ లక్. ఈ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి. ఇవన్నీ మీరు ప్రత్యక్షంగా కలిసి ఇచ్చే కన్నా మీ ద్వారా ఇవ్వడమే ఎఫెక్టివ్గా ఉంటుందని ఉద్దేశంతో ప్రెస్ మీట్ ఇచ్చారు. ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చాలా మంది అధికారులు ఉన్నారు. సో ప్రత్యక్షంగా కలిసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రెస్ మీట్లో ఇచ్చింది సంబంధాలంటే నేరుగా ఆయన నన్ను చూస్తే గుర్తుపడతాడు. నేను చెప్పానుగా, నేను కలవటం లాస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు, దాని తర్వాత ఒక 4 నెలలకు యాక్సిడెంటల్గా ఆయన భార్య అవినీతి రైతులు అనేది కూడా ఎంఆర్పీ లాంటిది కాదు కదా. అంటే ఒక మాట, అవినీతిని లేని ప్రభుత్వం ఇస్తాను అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి దమ్ము ఉన్నటువంటి వాడు ఆ పని అవినీతి మీద వచ్చినటువంటి పార్టీ కూడా నేను టెండర్లు అవార్డు చేయడానికి ఒక జడ్జి గారితో కమిటీ వేస్తానని చెప్పలేకపోయాడు. నెక్స్ట్